ఇక కార్పొరేషన్ల వారి ఆందోళనలు జరుగుతాయేమో. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించకపోతే వాళ్ళు అప్పులకి తెచ్చుకుంటారు. బ్యాంకులు ఇచ్చే అప్పులు కాదు, వాళ్ళకు వచ్చే అప్పులన్నీ కూడా బయట ₹2 వడ్డీల అప్పులే. ఆ వడ్డీలకు అప్పులు తెచ్చుకుని ఇక్కడ బిల్లులు సకాలంలో రాకపోతే నెలకి వడ్డీ పెరిగిపోతుంది. ఆ వడ్డీ కట్టలేక ఆస్తులు అమ్ముకుని సర్వనాశనమైనటువంటి కాంట్రాక్టర్లు అనేక మంది. అది అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, కమ్యూనిస్టులో ఉన్నారు. చివరికి అసలు ఆ వృత్తినే వదిలేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోని కాంట్రాక్టర్లు ₹350 కోట్ల బిల్లుల కోసం యాజిటేషన్ సమ్మెకు పిలుపునిచ్చారు. బట్ అక్కడ ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏ ఒక్కళ్ళు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఇదిగో ఇన్ని రోజుల్లో ఇస్తాం, ఇన్నాళ్లలో ఇస్తాం, ఇన్నేళ్లలో ఇస్తాం అన్నటువంటి స్పష్టత ఇవ్వకపోవడమే ఇక్కడ ఆవేదన భరితమైనటువంటి అంశం. అందులో నుంచినే ఈ గొడవ అంతా కూడా జరుగుతుంది అన్నది వాస్తవం.